బ్లూ కలర్ ఉంది చూడండి, ఎల్లో కలర్ ఉంది చూడండి, వెంకటేష్ కని 2025 10 మే 2025 417 కోట్ల రూపాయలు వర్క్ వాల్యూ ఎవరికి వచ్చింది? శోధా కన్స్ట్రక్షన్స్. కాంట్రాక్టర్ పేరేంటి? సృజన్ రెడ్డి. ఎంత ఎక్సెస్ పోయింది? 13% ఎక్సెస్ పోయింది. అంటే ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిందో ఎక్సెస్ పోవడం అనేటువంటి టెండర్లు స్టార్ట్ అయినాయి. ఈ రకంగా సింగరేణిని దోచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద మీరందరూ టీవీల్లో పేపర్లో చూసిండ్రు. 9E బ్లాక్ సింగరేణికి యాక్చువల్ గా భవిష్యత్తే 9E బ్లాక్. ఆ 9E బ్లాక్ టెండర్లలో కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి ఆ 9E బ్లాక్ ను వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు. దాని మీద రచ్చరచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి ఈ టెండర్ నాకు కావాలని రోడ్డు మీద పడ్డాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, టీవీల్లో చూసిండ్రు. ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య వాదులాట, కొట్లాట. ఆ మంత్రి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇయ్యమన్నారు. మంత్రి నాకెందుకు ఇయ్యో సైట్ విజిట్ సర్టిఫికెట్ అని లొల్లి పెట్టుకున్నాడు. అల్లరల్లరి అయిపోయింది. అప్పుడు మన ఈ ఖమ్మం జిల్లా మంత్రి భట్టి గారు వచ్చి ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పు, ఈ 9E బ్లాక్ టెండర్ రద్దు చేస్తున్నా అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పని 9E బ్లాక్ టెండర్ రద్దు చేసినావు కదా, మరి ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిన సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఉన్న టెండర్ ఎందుకు రద్దు చేయలేదు? అదొక్కటే కాదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ లో జరిగి ఇవాళ సింగరేణికి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఆ టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు? ఆ నష్టం ఎందుకు సింగరేణి భరించాలి? ఆ నష్టం రేపు సింగరేణి సంస్థ మీద, ఈ కార్మికులకు జరిగే నష్టం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 9E బ్లాక్ ది మాత్రం ఒకటే రద్దు చేసినావు. ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తప్పు అని నువ్వు 9E బ్లాక్ టెండర్ రద్దు చేసినావో, మరి అదే విధానంతో మరో 9 టెండర్లు జరిగినాయి. ఆ 9 టెండర్లు ఎందుకు రద్దు చేయలేదో ఈ రోజు సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు ధైర్యం జాలేదా? ముఖ్యమంత్రి బామ్మర్ది టెండర్ రద్దు చేసే ధైర్యం జాలేదా? భట్టి గారు ఎందుకు రద్దు చేయలేదు? ఒక్క 9Eకి ఒక న్యాయం, మిగతా 9 టెండర్లకు ఒక న్యాయమా? ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని బీఆర్ఎస్ హయాంలో లేదని మీ సంస్థనే చెప్పింది. మీరొచ్చినాక పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? ఎవరి కోసం పెట్టిండ్రు? మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్ట్ల కోసం సింగరేణి సంస్థను ముంచుతామంటే తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, పోరాడుతుంది, కార్మికుల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు జరిగింది బోనస్ కు కోత. ఎందుకు బోనస్ కోత? ఇందాక ఒక టెండర్ చెప్పిన మీకు నేను, 600ది -22 పోయింది, అంటే 300 కోట్లు ఫరక్ పడ్డది.